తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. బాహుబలి, పుష్ప, త్రిబుల్ ఆర్, కల్కి 2898 ఏడి వంటి సినిమాల సక్సెస్ల తర్వాత తెలుగు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా మార్కెట్ ను మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. స్టోరీ సెలెక్షన్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి అంశాన్ని జాతీయ స్థాయిని దృష్టిలోని పెట్టుకొని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండ్ ను ఇప్పుడు నేషనల్ స్టార్ నాని కూడా మరింత దూకుడుగా అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. నాని తన కెరీర్ స్టార్టింగ్ నుంచే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే గత కొన్నాళ్ళుగా ఆయన కూడా తెలుగు మార్కెట్ ను దాటి ఇతర భాషల ఆడియన్స్ ను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన హాయ్ నానా, హిట్ 3 సినిమాలకు కూడా నాని ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ రిజల్ట్ మాత్రం పరిమితంగానే వచ్చాయి. అయితే ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న నాని ఇప్పుడు ది పారడైజ్ విషయంలో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లుగా సమాచారం. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవలం తెలుగు సినిమా కాకుండా నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ గా నిలబెట్టాలన్న టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నారు. అందుకోసం భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రమోషన్స్ కు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ది పారడైజ్ పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. అయితే పారడైజ్ మేకర్స్ అసలు దృష్టి నార్త్ మార్కెట్ పైనే ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. హిందీ బెల్ట్ లో రికార్డ్ రేంజ్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్స్ కూడా రెడీ అవుతున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ ను అన్ని భాషల ఆడియన్స్ కు చేరేలా డిజైన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అనిరుద్ మ్యూజిక్ కూడా పారడైజ్ సినిమాకు ఎక్స్ట్రా బలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆయనకు ఉన్న గుర్తింపు సినిమాకు ఉపయోగపడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రేస్ లో నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే రిలీజ్ డేట్ కంటే ముందే ట్రైలర్, మ్యూజిక్ ఎంతటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే పాన్ ఇండియా మార్కెట్ లో కేవలం ప్రమోషన్స్ సరిపోవు. కంటెంట్ తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్స్ కూడా అవసరం. టాలీవుడ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న పాన్ ఇండియా ధోరణిలో నాని కూడా తనదైన ముద్ర వేయాలి అని చూస్తూ ఉన్నారు. ది పారడైజ్ ఆ ప్రయత్నాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూడాలి.